హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ల్యాబ్ టు లైఫ్ తెలుగు ఛానల్. ఇంట్రడక్షన్ టు బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ పరిచయం గురించి చూద్దాం. ద నేమ్ బయోకెమిస్ట్రీ వాస్ కాయిన్డ్ ఇన్ 1903 by a German chemist named Carl Alexander Neuber. He is also known as the father of biochemistry. బయోకెమిస్ట్రీ అనే పదాన్ని 1903లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త కార్ల్ అలెగ్జాండర్ న్యూబర్గ్ గారు రూపొందించారు. ఆయన్నే ఫాదర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అని పిలుస్తారు. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ అంటే ఏమిటి? బయోకెమిస్ట్రీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ కెమిస్ట్రీ టు ద స్టడీ ఆఫ్ బయోలాజికల్ ప్రాసెసెస్ అట్ ద సెల్యులార్ అండ్ మాలిక్యులర్ లెవెల్. బయోకెమిస్ట్రీ అనేది రసాయన శాస్త్రాన్ని జీవశాస్త్రానికి అన్వయించటం. అంటే జీవక్రియలు, మానవుల, జంతువుల, మొక్కల వంటి జీవుల్లో జరుగుతున్న రసాయన మార్పులను సెల్ లేదా కణం మరియు మాలిక్యూల్ స్థాయిలో అధ్యయనం చేయడం. సో వాట్ ఈస్ బయోలాజికల్ ప్రాసెసెస్ లేదా లివింగ్ ఆర్గనిజమ్స్? జీవక్రియలు అంటే ఏమిటి? జీవక్రియలు అంటే living organisms. Living organisms are anything that have the characteristics of life: nutrition, growth, respiration, reproduction, locomotion. జీవక్రియలు అంటే జీవులకుండే లక్షణాలు: పోషణ, న్యూట్రిషన్, వృద్ధి, గ్రోత్, శ్వాసక్రియ, రెస్పిరేషన్, పునరుత్పత్తి, రీప్రొడక్షన్, కదలిక, లోకోమోషన్ మొదలైనవి. సో వాట్ ఈస్ లైఫ్? జీవితం అంటే ఏమిటి? సెల్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. కణం అనేది జీవితం యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక యూనిట్. అందుకే దీన్ని స్మాలెస్ట్ లివింగ్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గనిజం. జీవి యొక్క చిన్న జీవించగల యూనిట్. ఇట్ కెన్ గ్రో, రీప్రొడ్యూస్, యూజ్ ఎనర్జీ, అడాప్ట్, రెస్పాండ్ టు ద ఎన్విరాన్మెంట్. ఇది పెరుగుతుంది, పునరుత్పత్తి చెందుతుంది, శక్తిని వినియోగిస్తుంది, పరిసరాలకు ప్రతిస్పందిస్తుంది. A cell may be an entire organism or it may be one of billions of cells that make up the organism. అంటే ఒక జీవిగా ఉండవచ్చు లేదా బిలియన్ల కణాలలో ఒకటిగా కూడా ఉండవచ్చు. సో let us understand cell structure. కణ నిర్మాణం. The cell structure comprises individual components with specific functions include cell wall, cell membrane, cytoplasm, nucleus and cell organelles. కణ నిర్మాణంలో కొన్ని ముఖ్య భాగాలు ఉన్నాయి: కణభితి, కణచదము, సైటోప్లాజం, కేంద్రకం మరియు కణంగాలు. సో ఇప్పుడు ఇంతకు సెల్ ఎలాగ ఫామ్ అవుతుంది? హౌ ద సెల్ విల్ ఫామ్? ఇట్ మీన్స్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ మీన్స్ జీవ అణువులు. Just like cells are building blocks of tissues, likewise biomolecules are building blocks of the cells. కణాలు శరీర నిర్మాణానికి ఎలా కీలకంగా ఉంటాయో అలాగే జీవ అణువులు కణాల నిర్మాణానికి కీలకం. Animal and plant cells contain approximately 10,000 kinds of biomolecules. ప్రతి జంతువు మరియు మొక్క కణంలో దాదాపు 10,000 రకాల జీవాణువులు ఉంటాయి. వాటర్ constitutes 50 to 95% of cells content by weight. నీరు 50 నుంచి 95% వరకు కణంలో ఉంటుంది. Ions like sodium, potassium, calcium may account for another 1%. సోడియం, పొటాషియం, కాల్షియం వంటి అయాన్లు సుమారు 1% వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఆర్ ఆర్గానిక్. మిగిలినవి అన్ని కర్బనాధారిత జీవ అణువులు. ఇవి ప్రధానంగా కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ మూలకాలను కలిగి ఉంటాయి. ఇన్ఫినిటీ వెరైటీ ఆఫ్ మాలిక్యూల్స్ కంటైన్ కార్బన్. చాలా జీవి అణువులు హైడ్రోకార్బన్ల నుండి ఉత్పన్నమవుతాయి. మోస్ట్ బయోమాలిక్యూల్స్ కన్సిడర్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. కార్బన్ మూలకం ఆధారంగా అనేక రకాల జీవాణువులు ఏర్పడతాయి. బయోకెమిస్ట్రీ యొక్క కంక్లూజన్ చూద్దాం. The way these molecules interact to form cells
టిష్యూస్ అండ్ హోల్ ఆర్గానిజం. బయోకెమిస్ట్రీ అనేది జీవ కణాలలో ఉన్న సంక్లిష్ట అణువుల నిర్మాణం మరియు చర్యలను విశ్లేషించే శాస్త్రం. ఈ అణువులు ఎలా పరస్పర చర్య చేసి కణాలు ఎలా శరీరాన్ని నిర్మిస్తాయో అధ్యయనం చేస్తుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.